నా రాత ఏంటో నాకే అర్థం కాల. నేను కమ్ము ఒక బాక్స్లో పెట్టా బంగారుది. అది ఈరోజు తీసుకుందాం ఇంటికి ఎత్తుకొని పోవాలని అనుకుంటా ఉన్నా. ఇప్పుడు ఎందుకో నాకు ఆ కమ్మ చూద్దాం తీసుకుందాం అని చెప్పి చూచే కమ్మలేదు దాంట్లో. ఆ బాక్స్లో పెట్టిన ఆ బాక్స్ ఎన్నో మాటలు కింద పడింది కానీ నేను అంత గమనించలే. నేను అప్పుడు టాంచి ఇదే అనుకున్నా, అంటే నా కాడ ఒకటి ఉన్నదన్నమాట. నేను అదే అనుకొని బంగారుది అనుకొని నేను దీన్నే చూసుకొని దీన్నే ఆగబెట్టుకున్నా. నేను ఇదే అనుకొని బంగారుదే ఎత్తి పెట్టాను అనమాట. ఇది కాదు, అది మర్ర వచ్చేది. కానీ చూపించా చూడు నేను ఎక్కడ పెట్టానో. ఇక్కడ బాక్స్ ఒకటి ఉంటుంది అనమాట, దీంట్లో పెట్టేస్తా. దీంట్లో ఉంటుంది అనమాట అన్ని బేగాలు గీగాలు అన్నీ దీంట్లో పెట్టేస్తా నేను, బీరవ బేగాలు ఎన్ని. అది కింద పడింది ఇప్పుడు 4-5 సార్లు. అది ఇప్పుడు చూసే లేదు. ఇప్పుడు ఎన్ని మాటలు చూసా ఎక్కడ పడిందో అర్థమే కాల. మొత్తం ఎతికినా, ఇక్కడల్లా ఎతికినా, ఏడా కనిపించలా. ఎండలు భయంకరంగా మండిపోతున్నాయి. చిన్న ఎండలు కాయలేదనమాట. ఇప్పుడే వచ్చాను గడ్డకి రూమ్ నుంచి. మా స్నాయన వాళ్ళ కాడికి, మా తమ్ముడి కాడికి వెళ్ళాలి టాక్సీ తీసుకొని. ఇక్కడ నుంచి వాళ్ళు గత రూమ్లో ఉంటారనమాట. వాళ్ళు ఎక్కించుకొని డైరెక్ట్ మాలేకి వెళ్దాము, షాపింగ్ చేద్దాము. ఇంక సాపర్కి వెళ్ళేదానికి ఏమేమి కావాలో మొత్తం షాపింగ్ చేసి మీకు చూపిస్తా చూడండి ఏమేమి తీసుకుంటాను అన్నీ అనేది. ఇప్పుడు దువార్ కాడికి వచ్చినా అనమాట. ఇదే దువారు. ఇక్కడికి వస్తే బళ్ళన్నీ ఇక్కడ బండి మాట్లాడుకొని పోవాలి మాలేకి. ట్యాక్సీకి కూడా ఎంత డబ్బులు తీసుకుంటారు కానీ చూపిస్తా చూడండి. నేను రేట్ చేయండి. అలాగే మొత్తానికి అయితే ట్యాక్సీ తీసుకున్నాము, వెళ్తా ఉన్నాము మా స్నేహితుల వాళ్ళ కాడికి. ఎక్కాను మొత్తానికి ట్యాక్సీ. 2 దినాలు అడుగుతున్నాను అనమాట ట్యాక్సీకి మాలేకి వెళ్ళేదానికి. వాళ్ళు గతరంలో ఉన్నారనమాట, సబనాసర్లోనే. అక్కడ వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళాలి. ఇంకా ఎలా ఉంది షర్టు? 2 దినాల్లో షర్ట్ వచ్చి బాగుందా షర్టు? కామెంట్ చేయండి, బాగుందా బాగాలేదా. వీడి కోసం లైన్ కోసం ఎంత దూరం వచ్చినామో ఎవరికి కిందకి రాకుండా ఇప్పుడు ఇంత లేట్గా వచ్చినారు చూడు. ఇంకో లైన్ రావాలి, చూపించాలి లైన్. ఆయన ఏందో ఎత్తుకోవచ్చున్నాడు, అది ఇజబాల పారేసేదానికి. ఆయన ఉండేది పైన, అక్కడి నుంచి రావాలన్నమాట. ట్రైన్ చూడండి 10:20 అవుతున్నది. 7 గంటలకు రెడీ అయినాము. 7 నుంచి లేకంటే పెళ్లి కూతురు ఏ విధంగా రెడీ అవుతుందో ఆ విధంగా రెడీ అవుతాడు వీడు. ఇంతవరకు వాచ్ కట్టుకోవాలని అదే చూడండి, లేడీస్ మేలు తొందరగానే రెడీ అవుతారు ఈ కాలంలో. అప్పుడు ఉన్నింది మగవాళ్ళు తొందరగా రెడీ అయ్యేది, లేడీస్ లేట్గా అయ్యేది. ఇప్పుడు లేడీస్ తొందరగా అవుతున్నారు. చొక్కా మీదకి వాచ్, కలర్ సేమ్ కలర్ అన్ని చూసుకోవాలి కదా. ఆడపిల్ల మారా, ఆడపిల్లలు మ్యాచింగ్ వేసి మగపిల్లలు ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఎందుకు వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, అడిగి మేము మాట్లాడదాం. పైకి తినేదానికి వెళ్తా ఉన్నాం. మంచిది ఒకటి కానీ చూసుకోండి, లైక్ చేసుకోండి. బట్టలు చూడండి. ఒకసారి గుడ్డలు అని దానికి గుడ్డలు అని కాకు బట్టలు అని చెప్పి కామెడీ పెట్టాడు ఒక అతను. మా లాంగ్వేజ్ అంతా మేము పల్లెటూరులో పెరిగిన వాళ్ళమే. నేనే ఇడ్లీ, సాంబార్, ఇడ్లీ అంతా. ఇవి మా తమ్ముడు, మా అమ్మ అవతల ఉన్నది. ఇది మా తెలిసిన వాళ్ళు వాటలే. ఇది వడలు విన్నారు. వడలు తీస్తే ఇంక తినడమే ప్లేట్లే. వాడు అప్పుడే తినేస్తున్నాడు. చూడండి, మా వాడు వాళ్ళ అమ్మ దగ్గర లెక్క అడుక్కుంటున్నాడు. 1 రూపాయి 2 రూపాయలు అని అడుక్కుంటున్నాడు. ఇంటికి పోతాడు లెక్కలేదని. అంతా పొడి చిల్లరంతా తెచ్చిచ్చిందో మా పెద్దమ్మ. ఇక్కడ పెన్నాలు చూడండి, 40 దినార్లు, 30 దినార్లు, 20 దినార్లు పెన్నాలు. చూడండి 12 దినార్లు అంట, 10 దినాలు, 17 దినాలు కూడా. ఇంకా ఎక్కువ రేటు పెన్నా చూపిస్తా చూడండి మీకు. 29 దినార్లు అంట, 12 దినాలకు ఇస్తాడంట. చూడండి ఇక్కడ వేసినట్టు చూడండి, 29 దినార్లు. చూడండి పెన్నా. వాళ్ళు చూడండి పిలిపిన వాళ్ళు సిగరెట్ లాగుతా కూర్చోన్నారు. మేము వాడు కూర్చోంటే స్టైల్గా బీగుతున్నారు. మమ్మల్ని చూసే కొద్దీ స్టైల్గా తాగుతున్నారు అనమాట వాళ్ళు సిగరెట్లు. జనాభా కూడా చాలా తక్కువ మంది వచ్చారు. ఎండగడ వేడి చాలా వేడిగా ఉన్నదనమాట. 45 డిగ్రీలు ఎండగాస్తా ఉన్నది. జనాభా కూడా చాలా తక్కువ అనమాట. చూడండి టైజ్బాల్ చేసే వాళ్ళు బెంగాల్ వాళ్ళు ఇలా పని చేస్తూనే ఉంటారు పాపము. ఒక శుక్రవారం వచ్చిందంటే చాలా కష్టపడుతూ ఉంటారు బెంగాల్ వాళ్ళు. అలా కసిదొస్తా చెత్త అంతా మన వాళ్ళు అంతా ఏడంటాడు బాటిల్ వేస్తారు, చాలా గలీజ్ చేస్తారనమాట. మాలియాలో అదంతా ఊడుస్తా చాలా క్లీన్గా పెడతా ఉంటారు. ఎనీ టైం మనుషులు ఉన్నే ఉంటారు. ఈ బస్ స్టాప్ అనమాట. బస్సులు ఎక్కి
మనం పోయి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా అక్కడ బస్ స్టాప్, మన ఇంటికాడ ఎలాగ ఉంటుంది అక్కడ బస్ స్టాప్ అనమాట. ఆ బస్ స్టాప్ కాడికి వెళ్ళి మనం నెంబర్ ఉంటుంది బస్ నెంబర్లో, ఆ నెంబర్ పట్టుకొని మనం వెళ్ళిపోవాల్సిందే అనమాట. ఆ డ్రైవర్ తీసుకుంటాడు టికెట్లు కూడా, ఎక్కేప్పుడే టికెట్ తీసుకుంటాడు. మనం దిగి మనం కనుక్కొని మనమే దిగాలి, వాళ్ళు ఏం చెప్పరు అడిసి. మనం ఎక్కడ దిగాలి అక్కడ స్టాప్ అని చెప్తే బెల్లు నొక్కినంటే ఆపేస్తాడు అనమాట. ఇప్పుడు మేము గుడ్డలు షాపింగ్ చేయడానికి వెళ్తా ఉన్నాం లోపలికి. చూడండి ఇప్పుడు బట్టలు తీసుకోవడానికి వెళ్ళాము. అక్కడ చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. రేట్లు చిన్న రేట్లు లేవు. నేను ఒక ప్యాంట్ ఒక షర్ట్ తీసుకోవడానికి జాచి అయిపోయినాయి రేట్లు. అక్కడ చూడండి నేను చాలా చూశాను, గుడ్డలన్నీ చూసుకుంటా చాలా జతలు చూశాను, నాకేం నచ్చలేదు. లాస్ట్కి అయితే జత అయితే తీసుకున్నాను నేను, నాకు నచ్చలేదు అనమాట. అయ్యగడ 10 దినార్లు ఇప్పాడు. మన ఇండియా డబ్బులు వచ్చి దాదాపు 2600 2700 పడుతున్నాయి ఒక ప్యాంట్ ఒక షర్ట్ వచ్చి. నేను తీసుకోలేదు. అక్కడికి నేను అడిగాను, తక్కువగా అడిగినా కూడా ఇవ్వలేదనమాట. సరే అని చెప్పి ఇంకొక షాప్ కాడ వెళ్ళాను, అక్కడ కాడ తీసుకున్నాను. చూడండి ఇక్కడ డ్రెస్కి అక్కడ డ్రెస్కి ఏ డ్రెస్ బాగున్నాయో మీరు కామెంట్ చేసి చెప్పండి. నేను ఇది తీసుకున్నాను అనమాట. రేట్ ఎక్కువ చెప్పేలకల్లా నేను మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాను, తీసుకోలేదు. నేను అడిగే రేటుకి అతను ఇవ్వలేదనమాట. చూడండి 11 దినాల్లో నువ్వు చేశాడు ఆ డ్రెస్ వచ్చి, ఇంకా అందుకని చెప్పి వద్దని చెప్పాను. లాస్ట్కి అయితే ఇక్కడికి వచ్చి ఈ డ్రెస్ తీసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ షర్ట్ ప్యాంట్ కూడా చూపిస్తాను నేను, బాగుందా లేదా కామెంట్ చేసి చెప్పండి. ఈ షర్ట్ బాగుందా లేదా. నేను ఇంటికి వచ్చేప్పుడు వేసుకోవాలని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. షాపింగ్ మొత్తం తిరిగాను, ఆడ నాకు నచ్చలేదు. లాస్ట్కి అయితే ఈ షర్ట్ అయితే బాగా నచ్చింది నాకైతే. మీకు నచ్చిందా లేదో కామెంట్ కూడా అలాగే చేయండి. ఎలా ఉందో వీడియో ఇదే అనమాట. నేను ప్యాంటు ఆ షర్ట్ ఈ రెండు తీసుకున్నాను. దానికి తగ్గట్టు ప్యాంట్ తీసుకోవాలనుకున్నాను, కానీ నాకు సైడ్ ఎక్కువ జోబులు వస్తున్నాయి అనమాట కాలకాడ. అందుకని చెప్పి నేను తీసుకోలేదు. జనాభా చూడండి ఒక్క పిట్టి లేరు. సాయంత్రం 4 అవుతున్నా టైం, 4 అయినా కూడా జనాభా ఎవరు లేరనమాట. ఈ శుక్రవారం చాలా తక్కువ జనాభా. ఎట్ట మళ్ళీ కూడా ఒక్క జనం లేరు, ఇసుకేసి రాలంత జనం వస్తూ ఉన్నారు. ఎండకి పాపం జనం చాలా తగ్గినారనమాట. లేడీస్ కూడా చాలా మంది తగ్గిపోయినారు, అసలు రావడమే లేదనమాట. మొత్తం బాయ్సే ఉన్నారు. ఎవరి పాటికి అక్కడ లోపల ఉన్నారనమాట, రావడం లేదు ఎండకి. ఇప్పుడు సాపర్కి వెళ్తారు కదా, ఎవరు పట్ట సాపర్కి వెళ్ళే టైం ఇది 6వ నెలలో. అందుకని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి బ్యాగులు గుడ్డలు షాపింగ్ మాత్రం జల్సాగా చేస్తున్నారనమాట, బాగా ఎంజాయ్ చేస్తున్నారు తీసుకొని సాపర్కి వెళ్ళాలని. మేము మొత్తానికి అయితే షాపింగ్ పూర్తిగా అయిపోయింది, ఇంకా తీసుకునేట్టు ఉన్నాయి. బట్టల వరకు అయితే అయిపోయినాయి అనమాట. ఇప్పుడు నేను తీసుకోవాల్సినట్టు షూ తీసుకోవాలి, అలాగే షాంపులు సబ్బులు క్రీములు అవి తీసుకోవాలి. నేను ఏమేమి తీసుకున్నానో అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చాను. జనాభా కూడా చూడండి ఎంత జనం ఉన్నారో. తక్కువ రేట్ అనమాట ఇక్కడ, అందుకని చెప్పి ఇక్కడికి వచ్చాము మా తమ్ముడు నేను. చూడండి క్రీములు అయ్యి ముఖాన్ని పూసుకునే గోరీ క్రీములు, అంటే ఎక్కువ వెయిట్ వచ్చేదానికి. చాలామంది కూడా కామెంట్లు పెడుతున్నారు, నేను గోరీ క్రీమే వాడతానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అది నేను ఫిల్టర్ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు, నేను ఉండేది వైటే ఉన్నాను అనమాటకి. అది ఆ విధంగా ఉన్నదనమాట. చూడండి నేను తీసుకునేటి ఫోన్ కూడా పగిలిపోయింది, దానికి గ్లాస్ కూడా వేయించాను. కొత్త ఫోన్ మొన్న పగిలిపోయింది అని చెప్పాను కదా, అంతా కడుగుతా. అందుకని చెప్పి నేను కొత్త గ్లాస్ వేయించుకున్నాను. దీనికి కూడా పౌచ్ వేయించామని చెప్పి చూస్తే పౌచ్ ఆడ దొరకలేదు. అందుకని చెప్పి అక్కడి నుంచి నేను రిటర్న్ వచ్చేసాను అనమాట. ఇక్కడ టెంపర్ గ్లాస్ వేయించుకోవాలంటే దినారే తీసుకుంటారు టెంపర్ గ్లాస్కి. మా తమ్ముడు నేను వచ్చాను. చూడండి లేడీస్కి కానీ చాలా బాగున్నాయి, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ వరకు బాగున్నాయి అనమాట. చైన్లు కానీ గాజులు కానీ ప్రతి ఒక్కటి బాగున్నాయి. ఇక్కడ చాక్లెట్లు ఇవి తీసుకున్నాం అనమాట. మా తమ్ముడు తీసుకున్నాడు ఇంటికి పంపించేదానికి ఇంట్లోకి. అందుకని చెప్పి చాక్లెట్లు చూడండి, కొబ్బరి చాక్లెట్లు చాలా రకాలుగా తీసుకున్నారనమాట. లెక్కగడ ఎంత అయింది, లాస్ట్కి ఎంత డబ్బులు అయింది మొత్తానికి మీకు లాస్ట్ వరకు మీకు తెలియాలంటే చూడండి. లాస్ట్ వరకు నేను తీసుకున్న సామాన్లన్నీ ఇవే అనమాట. ఇవన్నీ మా అన్న దగ్గర ఇచ్చేస్తాను అనమాట. నా కాడి నుంచి ఏమి ఉండవు, నేను తెచ్చేటే 7 లగేజ్ అంతా మా అన్న కడతాడు. మా అన్న కాడికి ఇచ్చి పంపించాము ఈ లగేజ్ మొత్తం కలిసి సామాన్లన్నీ. మేము ముగ్గురం వచ్చాము, మా అమ్మగారు సైడ్ కూర్చోండి. లాస్ట్కి అయితే ఇదే లాస్ట్ సారి ఇంకా ఎప్పుడు తినలేము, 4-5 నెలలు పడుతుంది మళ్ళీ కలిసి ఉండాలని మేము ముగ్గురం చికెన్ పకోడీ తెచ్చుకొని తింటా కూర్చోవడం అనమాట. మా స్నేహం నేనైతే వెనక ముందు వచ్చాము. మా తమ్ముడైతే కొత్తగా వచ్చాడు కోయిట్కి. మా తమ్ముడైతే ఇప్పుడే రాడనమాట, చాలా సంవత్సరాలు పడుతుంది, ఇంకా 2 ఏళ్ళు పడుతుంది, అందుకు రాలేడు. అందుకని చెప్పి ఇదే లాస్ట్ చుట్టి. మా తమ్ముడు గారు ఇంక రాడు, నేను వచ్చిన దగ్గర చుట్టికి రాడు. మా స్నేహం గారు తొందరలోనే వచ్చేసాడు అనమాట. ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.